నమస్తే. నమస్తే. ఏం పేరన్న? మోహన్. మోహన్. ఎక్కడ ఉండేది ఎక్కడ? ఈడ అహ్మద్ నగర్. రేవంత్ నగరేనా? ఉమ్. ఓకే. సో ఎట్లా ఉంది మరి ఇక్కడ పరిస్థితి? అంటే అభివృద్ధి విషయంలో కావచ్చు ఎట్లా ఉంది? అభివృద్ధి విషయంలో అంటే కాంగ్రెస్ వచ్చి 22 నెలలు అవుతుంది. ఆ, ఏ అభివృద్ధి అనేది ఏడ చూద్దాం అంతే కళ్ళకు కనిపించదు. ఆ, అది అంతే పడి ఉంది. ఆ, ఇంకా మేము వస్తాం మంచి వేగులాడు గంతులు వేసుకుంటూ వస్తుండ్రు. ఓకే. అది ఏడ కాని పని. ఆ, ఏ నియోజకవర్గంలో అయితే ఓటేసి గెలిపిస్తారు అనేది లేనే లేదు. ఆ, రాష్ట్రం అంతా నువ్వు చేసిన అభివృద్ధి దేశానికే తెలుసు, ఆ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అవును. చేసేది ఏం లేదు, ఆడేది ఏం లేదు. ఉమ్. ఆ. సో అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఇప్పుడు పక్కనే సున్నం చెరువు ఉంటుంది. హైడ్రా తెచ్చిళ్ళు చాలా ఇబ్బంది పెట్టిల్లు ప్రజల్ని. సో ఏంటి దానిపైన ఏం మీ అభిప్రాయం ఏంటి? ఇక నువ్వు హైదరాబాద్ తెచ్చి కూలబెట్టి ఈ ఉన్న హైదరాబాద్ లోకల్ మనుషులే కదా కూలగొట్టి నువ్వు ఈడ వస్తా అంటే ఏడరానిస్తారు నిన్ను. నువ్వేం చేసినావు? నువ్వు మంచి చేసేడు పోయి వాళ్ళని నష్టం చేస్తే ఏమవుతుంది? రాష్ట్రం అంతా వ్యాపించింది నువ్వు చేసిన ఘనకార్యాలు. ఏడవుతుంది? నీ నుంచి కాదు, నీ నుంచి సాధ్యం ఏడదే కాదు, అది కాదు. సో మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వస్తుంది, అంటే ఈ గోపీనాథ్ గారు చనిపోయింది కాబట్టి ఉప ఎన్నిక వస్తుంది. సో మరి కాంగ్రెస్ పార్టీకి నేనే గెలుస్తాను వాళ్ళంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, బీజేపీ కూడా గెలుస్తా అంటారు. సో ఎట్లుంది అంటే ఒక ఓటర్గా మీరేం చెప్తారు? ఏ పార్టీ గెలిచేటట్టు ఉంది ఇక్కడ? ఇప్పుడు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసిందని గెలుస్తుంది? గెలవదు. ఇప్పుడు గోపీనాథ్ అన్న ఇంత ముందు మంచి అభివృద్ధి చేసిండు. ఈ నియోజకవర్గానికి ఏం కావాలో బ్రహ్మాండంగా అన్ని విధాలా చేసి పెట్టిండు. ఇవి రావాల్సింది సునీతమ్మ గారే. 100% ఆమెను వస్తుంది, 100% ఆమె వస్తుంది. ఎందుకు గెలవదు? వాళ్ళు అభివృద్ధి చేసిండ్రు. తెలంగాణని దేశంలోని 3వ స్థానంలో పెట్టింది కేసీఆర్ పథకాలు ఏ ఇంటికి పోయినా ఏ గల్లీకి పోయినా కేసీఆర్ పథకాలు ఉన్నాయి. కేసీఆర్ నుంచి రాష్ట్రం అంతటా అభివృద్ధి జరిగింది. కాబట్టి ఈ నియోజకవర్గంలో సునీతమ్మను ప్రజలే రథయాత్ర బట్టి గెలిపిస్తారు. అది 100% గ్యారెంటీ. అంటే కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పడేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు కదా, నిజమేనా అది? 10 సంవత్సరాలు చేయలేని అప్పు నువ్వు 22 నెలల్లోనే రెండు రెట్లు దాటిపోయింది. నువ్వు అప్పు ఏడ చేయలేవు. నువ్వు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆడ గంగలు కలిపి పడేసినావు. నువ్వు ఇంకా ఏం చేయలేవు, నీ నుంచి ఏం కాదు నువ్వు చేయవు. ఇంకా జనంలో అంతా నువ్వు ఏ ఏ విధంగా చూసినా నీ అభివృద్ధులు ఎక్కడ లేవు. నువ్వు 6 గ్యారెంటీలు వాళ్ళని మూడకు పడిపోయినావు. ప్రజాపాలన అన్నావు, దేనికి నువ్వు ఇలా గాంధీ భవన్ 24 గంటలు తెరిచి ఉండదు అన్నావు. ఏడ ఉంది నీ పాలన అంతా గంగలు కలిసిపోయింది. జనాన్ని నువ్వు మాయమాటలతో మోసం చేసినావు. ఇంకా నీ నుంచి కాని పని. ఇప్పుడు మా నుంచి ఉన్న ఎమ్మెల్యేలను రాజీనామా చేపించి నువ్వు గెలిపించుకో. ఇప్పుడు నీకు ఎంత సత్తా ఉందో, నీ పాలన ఏం చేసిందో, నీ 6 గ్యారెంటీలు ఏం పని చేసిందో, నీ ఫ్రీ బస్ ఏం పని చేసిందో ఇప్పుడు తెలుస్తుంది నీకు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలే నీకు చెప్తారు, నీకు బుద్ధి తగిన బుద్ధి. 6 గ్యారెంటీల విషయంలో మరి అందుతున్నాయి అనేవి వాళ్ళేమో మొత్తం అందరికి ఇస్తున్నామని అంటా ఉన్నారు. సో ఏంది మరి ఒక ఓటర్గా మీరు ఏం చెప్తారు? అంటే మీ ఇంట్లో వస్తున్నాయి ఏమన్నా పథకాలు? నీవు ఎక్కడిచ్చినావు? నీ గృహలక్ష్మి ఎవరికి ఇచ్చినావు? నీ కార్యకర్తలు నాకు పనిచేసిన వాళ్ళకని చెప్పి నేను ఇచ్చుకున్నావు. ఆ ఇచ్చిన కొందరు కార్యకర్తలకు కూడా బిల్లు రాని పరిస్థితిలో పెట్టినావు. ఏడ వస్తుంది నీ బిల్లు? గ్యాస్ ఎవరికి వస్తుంది? చూపెట్టమను. చెప్పుకునికే నేను తప్ప చూపెట్టడానికి ఏం లేదు మీతోనా, అంతే, ఏం లేవు. సన్న బియ్యం ఇస్తున్నాము, రేషన్ కార్డులు ఇస్తున్నాము అని అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం, నిజమేనా అవి? నువ్వు ఇచ్చేది ఆల్రెడీ కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చిండు కదా, ఇచ్చుకుంటూ వస్తున్నాడు. దాన్ని నేను ఇస్తున్నా అని చెప్పి మళ్ళీ నువ్వు చెప్పుకుంటున్నావు. మొత్తం చేసిందంతా కేసీఆరే. రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు తెచ్చింది కేసీఆరే. నువ్వు రాష్ట్రం కోసం నువ్వు ఏడన్నా ఒక రోజు కండవ పెట్టుకుని జై తెలంగాణ అన్న రోజులు ఏడన్నా ఉన్నాయా తెలంగాణ రాష్ట్రంలో? 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాను మరి రేవంత్ రెడ్డి. ఏళ్ళు ఎందుకు పోతావు? 22 నెలలు అయింది. ఇంకో సంవత్సరం చూడు, నీ పదవి ఉంటుందా పోతుందా? నీ మంత్రుల నీకే అవగాహన లేకుండా అయిపోయింది. నువ్వు ఇంకా 10 సంవత్సరాలు చేసే అవకాశం నీకెవరు ఇస్తారు? గ్రామాలలో మొత్తం మా వైపే ఉన్నారు ప్రజలన్న మాట్లాడతారు. గ్రామాల్లో ఏమైపోయిందంటే అవుటర్ మొత్తం గ్రామాల్లో ఏంటంటే మార్పు అని చెప్పి అనుకున్నారు. నువ్వు ఈ మార్పు తెచ్చి పెడతావని పాపం వాళ్ళు అనుకోలేరు. నువ్వు ఈ మార్పుని తీసుకుపోయి ఆడబెట్టినావు. ఇప్పుడు నిన్ను ఏ మార్పులో పెడతారో జనమే పెడతారు. నీకు తగిన బుద్ధి జనం చెప్తారు. ఓకే. జూబ్లీహిల్స్ లో బీజేపీ సంగతి ఎట్లా ఉంటుంది? అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ గురించి చెప్పిన బాగానే ఉంది, మరి బీజేపీ సంగతి ఏంది? బీజేపీ సంగతి అంటే వాళ్ళకు డిపాజిట్ వచ్చేది కూడా కష్టం, అంతే. ఇక్కడ బీజేపీ రావడం అంటే కష్టము. ఆ ఎంపీ వరకే ఏదో ఆలోచన చేస్తారు జనం, కానీ ఈ ఎమ్మెల్యే వరకు అనేది బీజేపీలో మాత్రం ఉండదు. ఇక పోటీ అంటే గట్టి ఇదంటే సునీతమ్మది ఉంటుంది, అంతే. ఓకే.